ఇప్పుడు రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ అన్ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్ అటెండెన్స్ రెగ్యులరైజేషన్ కవర్ చేద్దాము. దీంట్లో హెచ్ఆర్ పాలసీస్ ఉంది. మనకి సూపర్ అడ్మిన్ లాగిన్ ఓపెన్ చేసి ఎంప్లాయీ మేనేజ్మెంట్ అడ్మిన్ హెచ్ఆర్ పాలసీస్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఎడిట్ క్లిక్ చేసుకుంటాం. మనం ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి సెలెక్ట్ ఏ షిఫ్ట్ దట్ విల్ బి అసైన్ టు ఏ షిఫ్ట్ అన్అసైన్డ్ ఎంప్లాయీ అని ఉంది కదా. అది రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు మన ఆర్గనైజేషన్లో ఈ ఇంప్లిమెంట్ రొటేషన్ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇది నార్మల్ షిఫ్ట్స్, అందరికి నార్మల్ షిఫ్ట్స్ ఉంటే ఇది పెట్టుకోవచ్చు. రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటాము. ఇది పెట్టుకుంటేనే మనకి రొటేషనల్ షిఫ్ట్ అప్డేట్ అవుతుంది, వర్క్ అవుతుంది ప్రాపర్గా. దీని తర్వాత రొటేషనల్ షిఫ్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మేనేజర్ నుంచి క్రియేట్ చేయొచ్చు, మనం సూపర్ అడ్మిన్ నుంచి క్రియేట్ చేయొచ్చు, హెచ్ఆర్ మేనేజర్ లాగిన్ నుంచి కూడా రొటేషనల్ షిఫ్ట్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఫస్ట్ రొటేషనల్ షిఫ్ట్స్ మేనేజర్ లాగిన్ నుంచి క్రియేట్ చేస్తున్నాను. దానికి ఇప్పుడు నేను వెంకట్ మేనేజర్ లాగిన్ ఓపెన్ చేశాను. అటెండెన్స్ మేనేజ్మెంట్ మేనేజర్ షిఫ్ట్ రొటేషన్ సీక్వెన్స్ అనే పేజ్లో మనం రొటేషన్ షిఫ్ట్ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేస్తాము. ఇది వచ్చేసి హౌస్ కీపింగ్ అనే నేమ్ పెట్టుకున్నాం మనం. రొటేషన్ షిఫ్ట్కి నేము, వాళ్ళు ఏ షిఫ్ట్లో వర్క్ చేస్తారు అనేది. ఒకటి మార్నింగ్ షిఫ్ట్ ఎన్ని రోజులు, 10 days. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 10 days. మనకి డ్యూరేషన్ డేస్ మన ఇష్టం అనమాట, ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. నేను మంత్కి అంటే 3 షిఫ్ట్స్లో వర్క్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ అలా పెట్టాను. ఇక్కడ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంకా ఇలాంటివే రొటేషనల్ షిఫ్ట్స్ ఎన్ని ఉన్నా కానీ మనం సీక్వెన్స్ క్రియేట్ చేసుకుంటాము. ఇంతకుముందు మనము అడ్మిన్లో షిఫ్ట్స్ ఎలా క్రియేట్ చేసామో మాస్టర్స్, ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్కి మాస్టర్స్ క్రియేట్ చేసుకుంటాము. ఈ స్టెప్ తర్వాత అసైన్ రొటేషన్ షిఫ్ట్స్లో మనం ఎంప్లాయీకి ఆ షిఫ్ట్ అసైన్మెంట్ చేస్తాం. అసైన్మెంట్ చేసేటప్పుడు అసైన్ రొటేషన్ దీంట్లోనే సేమ్ అటెండెన్స్ మేనేజ్మెంట్ మేనేజర్ అసైన్ రొటేషన్ షిఫ్ట్ దీంట్లో ప్లస్ బటన్ క్లిక్ చేసి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మనం హౌస్ కీపింగ్ రొటేషన్ షిఫ్ట్ సెలెక్ట్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ హౌస్ కీపింగ్లో మనం పెట్టబోయే ఎంప్లాయీ నైట్ షిఫ్ట్ ఉన్నారనుకోండి, నైట్ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే స్టార్ట్ ఆ ఎంప్లాయీకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ భవ్య అనే ఎంప్లాయీ ఉంది. ఈ భవ్య అనే ఎంప్లాయీ ప్రజెంట్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తుంది. హౌస్ కీపింగ్ వాళ్ళు ఈ నైట్ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఉంటుంది, ఏ డేట్ నుంచి అప్లికబుల్ అవ్వాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరెంట్ డేటే ఉంచుతున్నాము. నైట్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. నైట్ షిఫ్ట్ 10 days అనేది తనకి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ అందరినీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ అందరికీ ఉంటే. మోస్ట్లీ అలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రొటేషన్ ఉంటుంది కాబట్టి మనం ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటాము. ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. భవ్య అని సెలెక్ట్ చేసుకుంటే 2-3 లెటర్స్ కొట్టగానే మనకి వస్తుంది, ఆ పేర్లు వస్తాయి. ఆ పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ భవ్యకి ఏం సెలెక్ట్ అయింది అనేది చూడొచ్చు. ఇది భవ్య హౌస్ కీపింగ్. ఇక్కడ మనం అసైన్మెంట్ అయిపోయింది, రొటేషనల్ షిఫ్ట్ అనేది అసైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ లాగిన్లో మనం చూడాలి అనుకుంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ భవానీకి ఆల్రెడీ అసైన్ అయి ఉంది ఆ నర్సింగ్ రొటేషన్ షిఫ్ట్ అనేది. ఆ లాగిన్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, భవానీ లాగిన్. 10 days ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉంది. తను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 10 days పెట్టాము. మనకి ఇక్కడ డ్యూరేషన్ కూడా 10 days వస్తుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ టైమింగ్స్ ఇవి మనకు క్రియేట్ చేసిన టైమింగ్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ టైమింగ్స్ ఇక్కడ చూస్తాం. మన సూపర్ అడ్మిన్లో షిఫ్ట్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. ఈ టైమింగ్స్ 14 to 22. ఇక్కడ మనకి 14 to 22 అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ షిఫ్ట్ యొక్క మనం అది క్రియేట్ చేసాం కాబట్టి అలా ఆ టైమింగ్స్ వస్తాయి.
ఇక్కడ ఫస్ట్ మాస్టర్స్ క్రియేట్ చేసుకుంటాం, తర్వాత సీక్వెన్స్ క్రియేట్ చేసుకుంటాం, సీక్వెన్స్ ఎంప్లాయ్కి అప్లై చేస్తాం. ఆ రొటేషన్ అనేది 10 days 10 days 10 daysకి మారాలి అంటే హెచ్ఆర్ పాలసీస్లో ఇక్కడ నేను చూపించిన పాలసీ అనేది ఇంప్లిమెంట్ రొటేషన్ షిఫ్ట్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. ఇది ఇలా ప్రతి షిఫ్ట్ వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ ఎంప్లాయీ లాగిన్ అయినప్పుడు వాళ్ళకి ఆ షిఫ్ట్లో ఏ షిఫ్ట్లో ఉన్నారు అనేది వాళ్ళ అటెండెన్స్ డాష్బోర్డ్లో, ఎంప్లాయీ అటెండెన్స్ డాష్బోర్డ్లో కనిపిస్తుంది. ఇది మొత్తం రొటేషన్ షిఫ్ట్ గురించి. నెక్స్ట్ ఫిక్స్డ్ది వీక్ ఆఫ్ మనం చూసాము. అన్ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఎలా మనం చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. అది కూడా మేనేజర్ కూడా చేయొచ్చు. అది రెగ్యులరైజేషన్ ఉంటుంది. అటెండెన్స్ రెగ్యులరైజేషన్ అనే స్క్రీన్ ఉంటుంది దీంట్లో మేనేజర్లోనే. ఇది అటెండెన్స్ మేనేజ్మెంట్. ఇంతకుముందు షిఫ్ట్స్ ఎలా పెట్టాము, లేకపోతే రొటేషన్ షిఫ్ట్స్ ఎలా చేసామో అదే సేమ్ మేనేజర్ సెక్షన్లోనే అటెండెన్స్ రెగ్యులరైజేషన్ అనే స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని రోజుల రికార్డ్స్ కావాలి అనేది ఇంతకుముందు డిస్కస్ చేసాం హెచ్ఆర్ పాలసీస్లో. ఇవి అందరివి అనమాట 554. ఇప్పుడు ఇక్కడ అటెండెన్స్ రెగ్యులరైజేషన్లో ఒక ఎంప్లాయీ అస్సలు రాకపోయినా కానీ, లేకపోతే ఒక పంచ్ చేసి ఇంకొక పంచ్ వేయని ఎంప్లాయీస్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడికి వస్తాయి. తక్కువ అవర్స్ వర్క్ చేసిన ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ అటెండెన్స్ రెగ్యులరైజేషన్లోకి వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే వీక్ ఆఫ్ అనేది యాక్టివేట్ చేయాలి. ఇక్కడ వీక్ ఆఫ్ లేదు, అటెండెన్స్ అండ్ క్లియర్ బటనే ఉన్నాయి. ఇక్కడ వీక్ ఆఫ్ యాక్టివేట్ చేయాలి అంటే మనం సూపర్ అడ్మిన్లోకే వెళ్ళాలి. సూపర్ అడ్మిన్ నుంచి మనం చూడాలి. ఇప్పటి వరకు మనం చూసింది మేనేజర్కి ఆ యాక్సెస్ లేదనమాట. మనం సూపర్ అడ్మిన్ నుంచి చూసుకోవాలి. అటెండెన్స్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ మేనేజర్, అటెండెన్స్ రెగ్యులరైజేషన్. సేమ్ లొకేషన్స్ ఉంటే మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వీక్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ బటన్ను ఎనేబుల్ కావాలి అంటే హెచ్ఆర్ పాలసీస్లో ఈజ్ ఫ్లెక్సిబుల్ this one 32 is an option needed to regularization screen to mark specific regularization record as week off. ఇది మనం ఎస్ పెట్టుకోవాలి అన్నమాట. ఇది ఎస్ పెట్టుకున్నప్పుడు మనకి వీక్ ఆఫ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ వీక్ ఆఫ్ వచ్చింది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం భవానీ లాగిన్ చూసామనుకోండి. భవానీకి ఇప్పుడు 11th ఆబ్సెంట్ ఉంది. ఇది ఆ అమ్మాయి ఎగ్జాంపుల్కి వీక్ ఆఫ్ అనుకోండి. ఓకే, ఇక్కడ 7, 14, 21 అని ఉంది. ఈ 3 ఆమెకి మనం వీక్ ఆఫ్ చేయాలి. అంటే ఆమెకి ఆ రోజు వీక్ ఆఫ్ ఇచ్చాము, కానీ ఆమె అదే అటెండెన్స్ వేయరు కాబట్టి వీక్ ఆఫ్ రోజు అన్ని ఆప్షన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం భవానీ అని సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ 21 రికార్డ్ ఉంది. 7 and 14 లీవ్ రిక్వెస్ట్లు ఉన్నట్లు ఉన్నాయి. అవి కనిపించవు లీవ్ రిక్వెస్ట్లు ఉంటే. ఇప్పుడు మనకి 21 అనే డేట్ మీద ఆబ్సెంట్ ఉన్నారు తను. ఇక్కడ భవానీ అనే ఎంప్లాయీ, ఇక్కడ 21 ఉంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీక్ ఆఫ్ క్లిక్ చేసినట్టయితే తనకి వీక్ ఆఫ్గా చేంజ్ అవుతుంది. మనం రిఫ్రెష్ చేసామంటే స్క్రీన్ ఇక్కడ వీక్ ఆఫ్ వస్తుంది అనమాట. ఇలా ఫిక్స్డ్ లేకుండా అన్ఫిక్స్డ్ వీక్ ఆఫ్ని ఆ ఎంప్లాయీ వర్క్ చేయని రోజు తర్వాత ఎవరైతే సూపర్ అడ్మిన్ కానీ లేకపోతే హెచ్ఆర్ మేనేజర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా వీక్ ఆఫ్ని మనం ఏ డేట్కి కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇది అన్ఫిక్స్డ్ వీక్ ఆఫ్కి మనం రెగ్యులరైజ్ చేసుకోవటం. తర్వాత రెగ్యులరైజేషన్లోనే మనం ఒక పర్సన్ చెక్అవుట్ వేయలేదు. ఇక్కడ వెంకట్ వి అని ఉంది, ఇక్కడ చెక్అవుట్ వేయలేదు. ఇతనికి మనం
అటెండెన్స్ ఇప్పుడు ఇతనికి ఇప్పుడు ఏంటంటే హెచ్డీ చూపించటము అలా చూపిస్తూ ఉంటాయన్నమాట మనకి క్యాలెండర్లో, ఎంప్లాయీ క్యాలెండర్లో ఇలా తక్కువ అవర్స్ వర్క్ చేసినవి అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఫుల్ టైం పడాలి అనుకోండి ఎంప్లాయీకి ఎడిట్ చేసుకోవచ్చు, ప్రెజెంట్ వేయాలి, లేకపోతే అతను కొంచెం మనం చెప్పినా కానీ వేయట్లేదు అనుకోండి, లీవ్ పెట్టాలంటే లీవ్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ లీవ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ అతని బ్యాలెన్స్ కట్ అవుతుంది. అతనికి బ్యాలెన్స్ లేనప్పుడు లాస్ ఆఫ్ పేకి వెళ్తుంది అనమాట. తర్వాత దీనికి మనకి ఎప్పుడైనా అతను మర్చిపోయినప్పుడు ప్రెజెంట్ వేయాలి అనుకుంటే ఈ రికార్డ్ క్లిక్ చేసి అటెండెన్స్ అనే బటన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి అతను వేరే పని మీద బయటకు వెళ్ళాడు కానీ అటెండెన్స్ వేయలేదు, మేనేజర్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, దాన్ని బట్టి మనం అటెండెన్స్ అతనికి వేయచ్చు. ఇది అటెండెన్స్ రెగ్యులరైజేషన్లో చేసేవి. ఒకటి మనము అన్రెగ్యులర్డ్ వీక్ ఆఫ్ సెట్ చేసుకోవచ్చు. చెక్అవుట్ టైం మనకు కంపల్సరీ కావాలి అనుకుంటే చెక్అవుట్ టైం అప్డేట్ చేసుకోవచ్చు. మనకి తక్కువ అవర్స్ 2 అవర్స్ 3 అవర్స్ లేకపోతే 1 అవర్ వర్క్ చేసిన ఎంప్లాయీకి ఆ లీవ్ కూడా పెట్టేసేయచ్చు. మన సైడ్ నుంచి డిసైడ్ అయ్యి అతను తక్కువ అవర్స్ వర్క్ చేశాడు కాబట్టి లీవ్ పెట్టచ్చు, లేకపోతే అటెండెన్స్ కూడా వేయచ్చు. ఫుల్ అటెండెన్స్ పడిపోతుంది, వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్ మొత్తము అటెండెన్స్ పడిపోతుంది మనం అటెండెన్స్ వేసాము అంటే. ఇది హెచ్ఆర్ మేనేజర్ చేస్తారు. మేనేజర్ వీక్ ఆఫ్ పెట్టలేడు. హెచ్ఆర్ మేనేజరు, సూపర్ అడ్మిన్, రిపోర్టింగ్ మేనేజర్ ఈ ముగ్గురు రెగ్యులరైజ్ చేస్తారు. హెచ్ఆర్ మేనేజర్ అండ్ సూపర్ అడ్మిన్ వీక్ ఆఫ్ పెట్టడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ హెచ్ఆర్ పాలసీస్లో ఇక్కడ ఒక రూల్ ఉంది, హౌ మెనీ పాస్ట్ డేట్స్ డేటా హ్యాస్ బీన్ డిస్ప్లేడ్ ఫర్ రెగ్యులరైజేషన్ అంటే మనం 30 డేస్ పెట్టుకున్నాం. మనకి ఇక్కడ రెగ్యులరైజేషన్లో 30 డేస్ రికార్డ్స్ చూపిస్తాయి. ఇక్కడ 22, ఇప్పుడు ఈరోజు 22 డిసెంబర్ కాబట్టి 22/11 వరకు మనకి రెగ్యులరైజేషన్లో రికార్డ్స్ చూపిస్తున్నాయి. ఇంకా ఇది మొత్తము రొటేషనల్ షిఫ్ట్ క్రియేషను, సీక్వెన్స్ క్రియేషను, అసైన్మెంట్, నెక్స్ట్ అన్ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్ ఎలా రెగ్యులరైజ్ చేస్తాము, తక్కువ అవర్స్ ఉన్నవి ఎలా రెగ్యులర్ చేస్తాము, అవుట్ టైం వేయని వాళ్ళని ఎలా రెగ్యులర్ చేస్తున్నాము అనేది ఇది. నెక్స్ట్ రిపోర్ట్స్ ఉంటాయి, మేనేజర్ రిపోర్ట్స్ చూడొచ్చు. నెక్స్ట్ మనకి సూపర్ అడ్మిన్ కూడా రిపోర్ట్ చూడొచ్చు. ఇప్పుడు నేను మేనేజర్ది ఓపెన్ చేశాను, అటెండెన్స్ మేనేజ్మెంట్ డీటెయిల్ రిపోర్ట్. మెయిన్ మనకి రిపోర్ట్ వచ్చేసి పంచ్ సమ్మరీ రిపోర్ట్లోనే మొత్తం ఇస్తున్నాము. పంచ్ సమ్మరీ రిపోర్ట్లో వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వర్క్ చేశారు, నెక్స్ట్ వాళ్ళకి ప్రెజెంట్ ఆబ్సెంట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఎంప్లాయీ వైజ్. ఇక్కడ డీటెయిల్స్ క్లిక్ చేస్తే వాళ్ళకి ఇక్కడ మొత్తం టోటల్ అవర్స్ ఎంత వచ్చారు, నెక్స్ట్ ఏ టైంకి ఇన్ అయ్యారు, ఏ టైంకి అవుట్ అయ్యారు, మల్టిపుల్ పంచెస్ ఉంటే ఇన్ ఏ డేలో మొత్తం ఇన్ అండ్ అవుట్స్ ఎన్నిసార్లు ఇన్ వేసారు, ఎన్నిసార్లు అవుట్ వేసారు, వాళ్ళకి ప్రొడక్టివ్ అవర్స్ ఎంత వచ్చింది, మామూలుగా షిఫ్ట్ అవర్స్ కాకుండా ఎక్స్ట్రా టైం ఎంత, ఓవర్ టైం ఎంత వర్క్ చేశారు. ఒకవేళ మనం రిపోర్టింగ్ మేనేజర్ పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి, ఆ పర్మిషన్ ఎంత టైం తీసుకున్నారు, అప్రూవ్ చేసిన తర్వాత పర్మిషన్ టైం అప్డేట్ అవుతుంది. ఇది ఒక రిపోర్ట్. నెక్స్ట్ సమ్మరీ రిపోర్ట్ ఉంటుంది. సమ్మరీ రిపోర్ట్లో ఇది ఓన్లీ 2 పంచెస్ ఉంటేనే డేటా కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ ఎక్స్ట్రాగా లైట్ యాప్ ఇమేజ్ క్యాప్చరింగ్ ఉంటే వాళ్ళ ఇమేజెస్ కూడా చూపిస్తున్నాం. ఇక్కడ వాళ్ళ ఇమేజెస్ వస్తాయి. ఫస్ట్ చెక్ ఇన్ వేసినప్పుడు ఫస్ట్ చెక్ ఇన్ ఇమేజ్ తీసుకుంటుంది, మల్టిపుల్ చెక్అవుట్స్ ఉన్నప్పుడు లాస్ట్ చెక్అవుట్ ఇమేజ్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి వాళ్ళు ఏ లొకేషన్ నుంచి ఇమేజ్ వేశారు అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు సమ్మరీ రిపోర్ట్లో. దీంట్లో రికార్డ్ రావాలి అంటే కంపల్సరీ అవుట్ పంచ్ కంపల్సరీ వేయాలి. నెక్స్ట్ సూపర్ అడ్మిన్లో కూడా ఇక్కడ ఆ సేమ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ పంచ్ సమ్మరీ రిపోర్ట్, నెక్స్ట్ సమ్మరీ రిపోర్ట్, ఇక్కడ అటెండెన్స్ సమ్మరీ రిపోర్ట్, ఇంకా కరెంట్ డే అటెండెన్స్. ఇప్పుడు మనకి సమ్మరీ జనరేట్ అవ్వకముందే ఎవరెవరు ఈరోజు ప్రెజెంట్ అయ్యారు అనేది చూడాలి అనుకుంటే ఇక్కడ వస్తుంది, మనకి ఓన్లీ కరెంట్ డేదే వస్తుంది అనమాట.
ఇవన్నీ సూపర్ అడ్మిన్, మేనేజర్, అటెండెన్స్ రిలేటెడ్ అండ్ రెగ్యులరైజేషన్ చేసిన తర్వాత లాస్ట్ ఈ డేటాతో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పేరోల్ అనేది జనరేట్ చేసుకుంటాం ఒకసారి చెక్ చేసుకొని. ముందు వీడియోస్లో మనం లీవ్స్, పేరోల్ ఇవి సంబంధించినవి చూద్దాము.